రంజాన్ ఉపవాసాలతో ఓల్డ్ సిటీలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇక సాయంత్రం ఇఫ్తార్ తర్వాత రాత్ బజార్తో ఈ ప్రాంతంలో సందడి మామూలుగా ఉండదు. షాపింగ్ కోసం ఇసుకేస్తే రాలనంత జనం తరలి వస్తున్నారు. మత్తెక్కించే అత్తరు సువాసనలతో చార్మినార్ ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. పవిత్ర రంజాన్కు అత్తర్లు మరింత వన్నె తెస్తున్నాయి. రంజాన్ షాపింగ్ అంటేనే ఓల్డ్ సిటీ గుర్తొస్తుంది. అందులో గాజులు, బట్టలు, చెప్పులు వంటి వాటితో పాటు అత్తరు కూడా ఈ సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఇక్కడ అత్తరు సువాసనలు గుప్పుమంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలలో ఏ ముస్లిం ఇంటికి వెళ్లినా అత్తరు పరిమళాలు మత్తెక్కిస్తూ ఉంటాయి. ఇక హైదరాబాద్ పాత బస్తీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ రోడ్డుపై నడుస్తున్న అత్తరు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. రంజాన్ సందర్భంగా అత్తరు వ్యాపారం జోరుగా సాగుతుంది. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో అత్తరు అమ్మకాలు చాలా రెట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఓల్డ్ సిటీ అనే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ రంజాన్ మాసంలో అత్తరు వ్యాపారం భారీగా జరుగుతుంది. ఇక పాత బస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి వీధులన్నీ అత్తరు పరిమళాలతో నిండిపోయాయి. ఎందుకంటే ఈ సమయంలో ఏ ముస్లిం కూడా పర్ఫ్యూమ్ లేకుండా బయటకు రాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు సువాసనలతో గుబాలిస్తూ ఉంటారు. రంజాన్ సందర్భంగా సిటీలో అత్తరు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపారులు వివిధ రకాల అత్తరుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. రంజాన్ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పర్ఫ్యూమ్స్ ను వ్యాపారులు మార్కెట్లోకి తెచ్చారు. కొందరు రోడ్లపైన పెట్టి విక్రయిస్తూ ఉండగా ప్రత్యేకంగా అత్తరు దుకాణాలు కూడా వందల్లో ఉన్నాయి. కొన్ని పర్ఫ్యూమ్ షాప్స్ అయితే 100 ఏళ్లకు పైపడ్డవే. చాలా రకాల అత్తర్లను ఇక్కడే తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. మరికొన్ని మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కనౌజ్ లో వందలాది పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలున్నాయి. రేటును బట్టి మంచి మంచి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ముస్లింలు ప్రార్థనా సమయాలు, శుక్రవారాల్లో అత్తర్లు వాడుతూ ఉంటారు. గులాబీ, మల్లె, గంధం చెక్కలు వంటి వాటితో సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసిన అత్తర్లు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. కేవలం ముస్లింలనే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ సమయంలో అత్తర్ల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. అత్తరు బాటిళ్లు ఇంకో స్పెషల్ ఇక్కడ. అద్భుతమైన డిజైన్స్ లో ఉండే అత్తరు బాటిళ్లు ఆకట్టుకుంటాయి. మరో 4 రోజుల్లో ఈదుల్ ఫితూర్ ఉండడంతో వీటి అమ్మకాలు జోరందుకున్నాయి.